బటేంగతో కటేంగే, విడిపోతే పడిపోతాం. అర్థమైందా? కాబట్టి మనం అందరం ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, కులం ఏదైనా, పార్టీ ఏదైనా, స్థాయి ఏదైనా, మనమంతా హిందువులం. మీరు చెప్పండి, మనమంతా బంధువులం. మనమంతా హిందువులం, మనమంతా హిందువులం, మనమంతా హిందువులం, మనమంతా హిందువులం. కాబట్టి హిందువులుగా ఉంటే, హిందుత్వాన్ని పాటిస్తే మన ధర్మం నిలబడుతుంది. మన ధర్మం నిలబడితే ప్రపంచంలో మానవత్వం నిలబడుతుంది. ఎందుకంటే ప్రపంచం యొక్క శ్రేయస్సు కోరేది మనమే. ప్రపంచాన్ని ఒక కుటుంబం అనుకునేది మన ఒక్కళ్ళమే. వసుదైవ కుటుంబకం వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. కాబట్టి భగవద్గీత పుట్టిన నేలలో మనం పుట్టాం, రామాయణం పుట్టిన నేలలో మనం పుట్టాం, రాముడు కృష్ణుడు నడయాడిన నేలలో మనం పుట్టాం. ఎందరో వీరులు, యోగులు, మహనీయులు, సంగీత చక్రవర్తులు, సామ్రాట్టులు పుట్టిన నేలలో మనం పుట్టాం. ఇదంతా మరిచిపోయి మనకి సంబంధమే లేని, ఆధారాలే లేని, రుజువులు లేని, రుజుత్వం లేని ఏదో బూజు పట్టుకుని వాడేదో వచ్చను, వాడేదో సచ్చను, వాడేదో కాచను అని బుర్రనక్కర్లేదే. బీ బ్రేవ్. అర్థమవుతుందా? మనం ఎవరికి వారసులం అంటే మన కోసం రక్తం కార్చిన అల్లూరికి వారసులం, మన కోసం పోరాడిన నేతాజీ వారసులం. అందుకని ఎవడు పుట్టాడు తెల్లవాళ్ళు అవన్నీ మనకి ఎందుకేం చేస్తాం. అందుకని చక్కగా మనం అందరం ఇలా ఆనందంగా, సంతోషంగా, ధార్మికంగా గడుపుతాం. ఏడుస్తూ కాదు, ఆనందంగా. ఇప్పుడు అయ్యప్ప పాటల్లో చాలా పాటలు ఫేమస్. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇది ఒకటి కొంచెం పాడదాం సరదాగా, ఆనందంగా. భగవాన్ శరణం భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. 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 ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే. అయ్యప్ప యాత్ర ఇంతకు ముందు కూడా ఒక్కసారన్నా చేశానన్న వాళ్ళు చేతను చాలామంది ఉన్నారు. అయ్యప్ప విషయంలో ఆడవాళ్ళు వెళ్ళకూడదా? అదొక పెద్ద డౌటు. అక్కడ అయ్యప్పకి ఒక నియమం ఉంది. ఆ నియమం తెలిసిన వాళ్ళు దాన్ని గౌరవిస్తారు. మన దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒక్క దేవాలయం శబరిమల. అక్కడ స్త్రీలకి వయస్సు రీత్యా ఒక నిషేధం ఉంది. ఆ వయసు దాటిన వాళ్ళు, ఆ వయసుకి ముందున్న వాళ్ళు వెళ్ళచ్చు. మా చెల్లాయని కూడా మా నాన్నగారు 4 సార్లు తీసుకెళ్తే మమ్మల్ని ఒకసారి తీసుకెళ్ళాం, దాన్ని 4 సార్లు తీసుకెళ్తున్నాం అంటే ఆయన చెప్పారు మళ్ళీ మళ్ళీ దానికి ఛాన్స్ ఉండదు ఎప్పుడో కానీ అని. కాబట్టి ఇన్ని లక్షల దేవాలయాలు ఎక్కడైనా అందరినీ అలౌ చేస్తాయి. ఈ ఒక్కదానికి నువ్వు వివాదం పెట్టేసి ఏదేదో మాట్లాడేసి మన ధర్మాన్ని పలసన చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు బలంగా ఉండండి. ఒక ఆనందకరమైన వార్త నిన్న విన్నాను, ఫేస్బుక్లో వచ్చింది. అయ్యప్పలు చెప్పారు,
వావర కథ ఇక ఓవర్ అని పెట్టారు. కొట్టండి, ఎవడ వెళ్ళట్లేదంట. ఇప్పుడు అయ్యప్పలు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తుంటే శవం వచ్చింది, ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి స్నానం చేస్తారు. మా నాన్నగారు అలా నేను పుట్టినప్పటి నుంచి ఆయన కాలం చేసేలాగా శబరిమల వెళ్ళారు. ఆ సందులోంచి వచ్చి అలా వెళ్ళి స్నానం చేసేవారు. ఏం నాన్న అంటే చెప్పేవారు కాదు, అమ్మ చెప్పేది. మళ్ళీ బట్టలు మార్చుకుని స్నానం చేసి వచ్చేవారు. ఏమి శవాన్ని చూస్తేనే స్నానం చేయాలంటే ముట్టలేదు, మనకి సంబంధం లేదు. ఎవరిదో శవం చూస్తే స్నానం చేసామే. అలాంటిది ఇన్ని నియమాలు పాటించి కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని, కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని, మాల ధరించిన నిష్టగరిష్ఠులు కూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. మాల ధరించిన నిష్టగరిష్ఠులు కూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణ శరణమయ్యప్ప. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణ శరణమయ్యప్ప. కార్తీక మాసములో కార్తీక మాసములో మాల ధరించిన నిష్టగరిష్ఠులు కూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. మాల ధరించిన నిష్టగరిష్ఠులు కూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే. నాకు చాలా సంతోషంగా ఉంది. పొద్దున కూడా నీ ప్రెసిడెంట్ గారికి అదే చెప్పాను. చిన్నాపురం చిన్నూరు కాదు, సన్నూరు కాదు, చక్కని వాతావరణం. అసలు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తే అలా చూస్తుంటే మంచి కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, పొలాలు, ఆహ్లాదం. ఇలా సంతోషంగా జీవించాలి మనిషి. ఆనందమయోభ్యాసాత్ అన్నారు. ఇలా జీవించడానికే జీవితం. ఇప్పుడు మనం పాడుకున్నామా చిన్నగా? కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్టగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులయ్యారు అని మనం అంతా నిష్టతో నియమాలతో జీవిస్తాం. ఇంత నియమాలు జీవించి, ఇంత నిష్ట పాటించి చిట్ట చివరికి శబరిమల వెళ్ళి ఓ పీనుగుని మొక్కడం పెట్టి అది ఎండిపోయిన పీనుగుని మనకేమైనా సంబంధమా? ఆలోచించాలా వద్దా? ఇది కాక ఓవర్ దగ్గరికి వెళ్ళడం ఒకటి, ఓవర్గాళ్ళు కొందరు మన వాళ్ళు తెలిసి తెలియక అంతే అయ్యప్ప పాటల్లో అక్కర్లేని పాటలు అయి పాడారు. ఓ పెద్ద ఊగిపోవడం. కాబట్టి మనకి జేసుదాస్ గారు బోల్డ్ పాటలు పాడారు. మన పెద్దవాళ్ళు బోల్డ్ అంతమంది మనకు బోల్డ్ పాటలు ఇచ్చారు. నాకు తెలిసి ఇది మీకు తెలిసి ఉంటుంది. అదేమిటంటే ఆ పాట చెప్పనా? మీకు తెలుసు. వాగుకు వంకలు ఉన్నాయి గాని నీటికి వంకరలున్నాయా? వాగు వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆవుకు రంగులు ఉన్నాయి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ,
కనుములు ఉన్నాయి కానీ నీటికి కనుములు ఉన్నాయా చెరుకు కనుపులు ఉన్నాయి కానీ నీటికి కనుపులు ఉన్నాయా కనుములు ఉన్నాయి కానీ నీటికి కనుములు ఉన్నాయా చెరుకు వంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ చెరుకు వంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప మిమ్మల్ని అందరిని చూస్తే నా బాల్యం నన్ను నేను తరచి చూసుకుంటున్నాను. ఈ సంతోషం ఎందుకంటే అయ్యప్పలందరూ గుమిగూడి చక్కగా తల్లులంతా కూర్చుని పిల్లలు కూర్చుని ఇలా ఉత్సాహంగా ఇలా ఉల్లాసంగా ఆనందంగా జీవించడానికి మానవ జీవితం. ఇందాక దీక్షిత్ని అడిగాను, ఏమంటారు? చిన్న పాపను కూడా అయ్యప్ప మాత అంటారు. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిన అలవాటు? భూమిని ఏమంటాం? భూమాత. ఆవునేమంటాం? డబ్బుల్ని ఏమంటాం? లచ్చిందేవి. పుస్తకాన్ని ఏమంటాం? అన్నాన్ని ఏమంటాం? అన్నపూర్ణ. నీళ్ళు గంగమ్మ. అంటే మనం కాగితంలో, పశువులో, నీళ్ళల్లో, మట్టిలో, పుస్తకంలో, డబ్బులో అందరిని ఎవరిని చూస్తున్నాం? మాత, అమ్మ. మనది మాతా సంస్కృతి. అర్థమైందా? ఇతర ఎడారి మతాలది కాట లేకపోతే కోట. ఎందుకంటే వాళ్ళకి లేనిది గీత, అందుకని వాళ్ళంతా రోత. మనకు అక్కర్లేదు ఆ మోత. అర్థమైందా తాత? ఇంకోటి అదేనా, మనకేంటంటే మనం ఎప్పుడైనా ఆటో మీద చూడండి, ఓంకారం వేసి దాని మీద చంద్రుడు చొక్క, పైన రేవో చెక్క. మనకు ఆ చొక్కా వద్దు, ఆ చెక్క వద్దు, మనకి పక్కాగా ఉన్నప్పుడు కదా. కాబట్టి మనం ఎవరికి నిరూపించుకోక్కర్లే ప్రపంచానికి. ప్రపంచంలో సెక్యులరిస్టులు అంటే ఓన్లీ హిందువులు మాత్రమే. ప్రపంచంలో సెక్యులరిస్ట్ హిందువులు మాత్రమే. ఎందుకని? వాడు మాత్రమే భగవంతుని ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ పేరుతో అయినా కొలవచ్చు అని చెప్పే విశాల దృక్పథం కలిగిన వాడు హిందూ మాత్రమే. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేది హిందూ మాత్రమే. ఈ లోకమంతా నా కుటుంబం అని చెప్పేవాడు హిందూ మాత్రమే. కాబట్టి ఈ భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే మన దేవాలయాలు బాగుండాలి. మన దేవాలయాలు బాగుండాలంటే ఆ దేవాలయాలు మనమే నడుపుకోవాలి, వాటిని నిలుపుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. దానికోసం మనమంతా జనవరి 5 విజయవాడలో హైందవ శంకరావంలో కలవాలి. మన యొక్క గలం, మన బలం మనం చూపించాలి. ఎక్కడ ప్లేసు? విజయవాడలో 5వ తేదీ మధ్యాహ్నం హైందవ శంకరావం. మనం అందరం కూడా మన గన్నవరం దగ్గర కేసరపల్లి అక్కడ బహిరంగ సభ. మనం అందరం జనవరి 5 లక్షలాదిగా కలుద్దాం. మన పక్కనే కదా. ఎక్కడో అనంతపురం వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, గురించి మేము 5 బస్సుల్లో వస్తున్నాము. మనం బలం చూపించకపోతే మనం ఏమన్నా, ఇప్పుడు ఇంతమంది ఉంటే సంతోషంగా ఉందా లేదా చెప్పండి. అసలు మనం మాట్లాడక్కర్లేదు. వాళ్ళు ఏవో పాటలు పాడేసి పూజ చేసేసి మనకు ప్రసాదం పెట్టకపోయినా మనం సంతోషంగా వెళ్ళిపోతాం. ఎందుకని? అంతమందిని చూసాం, ఇంత కార్యక్రమం చూసాం, ఓ సంతోషం. చూడండి, ఎవరి ముఖాలు చూసినా ఓ జోష్, సంతోషం ఉందా లేదా? ఈ సంతోషానికి కారణం ఏంటి? దేవాలయం. ఇది కేంద్రం కదా. కాబట్టి దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. అది అందుకే మన దీక్ష దేవాలయాల రక్ష. చెప్పండి, మన దీక్ష, మన దీక్ష, మన దీక్ష. మధ్యాహ్నం మన ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, ఎవరిని పరిచయం చేసి ఆయన విఆర్ఓగా చేశారు. ఈ స్థలం కోసం చాలా పోరాడారు, కష్టపడ్డారు.
ఈ ఆలయం కట్టించి అందరి చేతులు ఉన్నాయి. కానీ ఇంతమందికి ఆనందం కదా, మనం అందరం ఇంత ఆనందాన్ని పొందడానికి ఆలయం కారణం. ఆలయం అంటే ఆత్మలయమయ్యే స్థలం. కాబట్టి దేవాలయాల్ని మనం కాపాడుకోవాలి. మనకెందుకులే అనుకోకూడదు. ఎక్కడైనా పాడైన మసీదు ఉండదు, పాడైన చర్చి ఉండదు. పాడైన దేవాలయం ఎందుకు ఉండాలి? హిందువుల దేశం అయింది కదా. కాబట్టి మీరందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ బలంగా ఉండండి. 6 బలాలు మనకెందుకులే, అది వేరే వాళ్ళ గొడవలే అనుకోకండి. ఎప్పుడైనా చిన్నప్పుడు పూరిపాకల్లో జీవించారు. అలా పూరిపాకల్లో జీవించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అమ్మో, అంత మన బ్యాచే. పూరిపాకలు, పెంకుటిల్లు అవే కదండి మనమంతా. మా అమ్మమ్మ గారి ఇంటి ఎదురుగా చిన్నమ్మమ్మ ఉండేది. ఆ ఇల్లు తాటాకులే, వీళ్ళు పెంకుటిల్లు. ఆ పక్కన ఎక్కడో ఓ పాక అంటుకుంది. మావయ్యలు ఏం చేస్తున్నారు? బకెట్లు అవి నీళ్లు తెచ్చి దీని మీద పోస్తున్నారు. చిన్నోళ్ళం కదా, పిల్లలం. అక్కడెక్కడ అంటుకుంటే దీని మీద ఎందుకు పోతున్నారు అన్నాను నేను. ఒరే బడుద్దాయి, ఆ మంటలు ఇక్కడికి రావా అన్నారు. నిజమే కదా, ఆ పాక నుంచి ఇంకో పాక, ఇంకోటి ఇక్కడికి వస్తుంది కదా. అలా ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ ఒక్క హిందువు లేడు ఇప్పుడు. పాకిస్తాన్ ఉన్నా లేనట్టే. అక్కడ దేవాలయాలు ఉత్సవ దొడ్లు అయిపోయి, రామాలయం చికెన్ సెంటర్ అయిపోయింది, శివాలయం పశువులు కొట్టం అయిపోయింది. ఇంకా నిన్న బంగ్లాదేశ్ చూశారు, చూస్తున్నారు. ఎక్కడ హిందువులు తగ్గిపోతే అక్కడ ధర్మం నశిస్తుంది, దేవాలయాలు నశిస్తాయి, ప్రశాంతత ఉండదు, ఆనందం ఉండదు, ఉల్లాసం ఉండదు. ఓన్లీ ఉత్పాతం, ఉచ్చకోత ఉంటుంది. కాబట్టి మీలో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటే అబద్ధాల నుంచి బయటపడండి. ఏమిటి అబద్ధం? అన్నీ ఒకటే కదండి అని మెలికలు తిరగక్కర్దు. ఎవరు చెప్పాడు? ఓ చిన్న బిడ్డను అడుగుదాం. దా దా చిన్న బాలవాక్కు దా. పిల్లలు చెప్తే అర్థం వద్దుగా. పశువులకి శిశువులే ఆన్సర్ ఇవ్వాలి. ఏం పేరు నీ పేరు? అమలేశ్వర్. ఏం చదువుతున్నావు? రైట్. చెప్పు. 5 వేళ్ళు సమానమా? చూడు, 5 వేళ్ళు సమానమా? చూసి చెప్పు. చూడు, సమానంగా ఉన్నాయా? అమ్మయ్య, బుర్ర పని చేస్తాను, కొట్టనమ్మా చెప్పండి. వీడు ముందు భయపడ్డాడు, అందుకని సమానం ఉంది. తర్వాత మళ్ళీ ఆలోచించారు, కాదు కదా నానా. వెరీ గుడ్ నానా. ఇంకా అవ్వలేదు, పార్ట్ 1 ఇంకా 3, 4 దాకా ఉన్నాయి. నువ్వు శివాలయానికి వెళ్ళావా? మన ఊళ్ళో శివాలయం ఉందా లేదా? రాజేష్ గారు మీదే బాధ్యత. వెరీ గుడ్. సరే, శివాలయానికి ఎప్పుడైనా వెళ్ళారు కదా? శివుడు ఎదురుగా ఎవరుంటారు? అమ్మయ్య, రైట్. శివుడు ఎదురుగా నంది ఉంటుంది కదా. ఇప్పుడు నంది, శివాలయంలో నంది, గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? అమ్మాయి మళ్ళీ పని చేస్తుంది, బుర్ర కొట్టండి. ఇంకో 2 ఉన్నాయి. మన అమ్మ షోరూంలో బొమ్మ సమానమా? కాదు. ఆవును మేపేవాడు, ఆవును మేసేవాడు సమానమా? కాదు. ఆవును మేపేవాడు అంటే ఆవుకు మేత పెట్టేవాడు, ఆవును కోసేసి మేసేసేవాడు వేరు కదా, అవునా? ఇప్పుడు 4 ప్రశ్నలు అడిగాను. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానం కాదు. 5 వేళ్ళు అమ్మ బొమ్మ, ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు, అన్ని మతాలు వాళ్ళల్లో వాళ్ళే బయ్యాలు, కాకపోతే నీకు బయ్య ఎలా అవుతారా కుయ్య నీ అయ్య అని అలా ఉందా? అవునా? మనం అయ్యప్ప గుడికి వచ్చామండి, ఈ రామాలయానికి వెళ్ళి దండం పెట్టగలం, పక్కన శివాలయానికి వెళ్ళగలం, వెంకటేశ్వర గుడికి వెళ్ళగలం, ఊరి చివర గ్రామ దేవత ఉంటే వెళ్ళి మొక్కగలం. అవునా? ఏ గుడికైనా వెళ్ళగలం, ఎక్కడైనా మొక్కగలం,
భగవంతుని చాలా పేరుతో పిలవగలం. వాడు ఒకరిదానికి ఒకడు వెళ్తాడా? అవునా? నమ్మకం నమ్మకం నమ్మకం, ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ నమ్మకం, అమ్మకం అమ్మకం. అవునా? అదైందా? కాబట్టి ప్రపంచంలో అందరూ కలిసి ఉండాలని కోరుకునేది ఎవరు? అందరూ బాగుండాలని కోరుకునేది ఎవరు? ప్రపంచంలో ఉండాల్సింది ఎవరు? మరి కాబట్టి మనం ఉండాలా? ఉండాలంటే మనం మనలా ఉండాలి. మన పిల్లలకి చెప్పాలి, అన్నీ ఒకటి కాదురా, ఎక్కడ పడితే అక్కడ కొనద్దురా, ఎక్కడ పడితే అక్కడ తినద్దురా అని చెప్పాలి. మీకు తెలుసుగా, టేస్ట్ కోసం అదేంటండి, టేస్ట్ సాల్ట్ ఏదో అంటారు, టేస్టింగ్ సాల్ట్ అని వేస్తారట. నాకు తెలీదు. టేస్టింగ్ సాల్ట్ వేస్తారట. ఇలా ఏదో మసాలాలో ఏవో వేస్తారు. సరే, రుచి కోసం అది వేయడం వేరు. కానీ ఒక జాతి ఉంది, జాతి ఉమ్ము బ్యాచ్. టేస్ట్ కోసం ఉమ్మేస్తారండి. ఇంకా టేస్ట్ కోసం ఇది కూడా బోల్డ్ వీడియోలు, ఇంకొన్ని వీడియోల్లో ఇది కూడా. అందుకని పానీపూరిలో వాడు ఎవడో ఆ మధ్య ఉప్పు తక్కువైందంట, అది పానీ కలిపేసాడు. అర్థమైందా? పానీ అంటే వెచ్చని పానీ. అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేద్దాం. పొద్దున్న మా అగ్నిహోత్రం వారు సాయంత్రం చెప్పండి మర్చిపోకుండా అన్నారు, అక్కడే ఉన్నారు. చేయలో పెట్టండి. ఈ హిందూ దేశంలో, ఈ భారతదేశంలో, ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. మీ ఇష్టం, ఎంత చెప్పినా సరే ఉమ్ము టేస్ట్గా ఉంటుందంటే మీ ఇష్టం. పానీపూరి ఎక్కడ పడితే అక్కడ తాగిస్తే మరి వేరేలా ఉంటుంది. అందుకని హిందీలో దేకో అంటే తెలుసా? దేకో అంటే చూడడం. నేను సరదాగా చెప్తున్నా, మీరు హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో దేకండి. ఏది బెటర్? హిందీలో దేకడమే బెటర్. మనమేమో అన్నపూర్ణ భోజనాలయం, ఆ లోపలికి వెళ్ళి తినేస్తాం. లోపల అన్నీ పూర్ణమే, అనో అన్నపూర్ణ. ఓ దేవుడు ఫోటో ఉండదు, వడ్డిచ్చేవాడికి ఒక బొట్టు ఉండదు. మనం కట్ చేయి ఒకటే చేయాలి, ఎందుకు డిస్టర్బెన్స్? మూసాయి. వాడేమో బొట్టు ఉండదు, ఓ ఫోటో ఉండదు. మనం బిల్లు చెల్లించేటప్పుడు స్కాన్ కొడితే స్కాన్. వాడు ఎవడు? అసలు మన దేవుణ్ణి నమ్మనివాడు. మన కబుర్లు చెప్తుంటారు. రేపు ఇవాళ ఎంత? 18. సరిగ్గా వారం తర్వాత ఒక మహానుభావుడు పుట్టినరోజు. అంటే మీరు ఎవరినో ఎండిపోయిన శవాన్ని ఊహించుకోకండి. ఈ దేశాన్ని 6 ఏళ్ళు పరిపాలించిన ఓ గొప్ప ప్రధానమంత్రి పుట్టినరోజు. ఎవరైనా? అటల్ బిహారీ వాజ్పేయి. కాబట్టి డిసెంబర్ 25 అంటే ఓ మహానుభావుడు పుట్టినరోజు. ఎవడు పుట్టాడు తెలియని వాడు పుట్టినరోజు కాదు. ఎరిగిందా? అదైందా? అందుకని స్టేటస్లు పెడితే ఆయన ఫోటో పెట్టండి. కార్గిల్ యుద్ధంలో గెలిపించాడు, దేశాన్ని నడిపించాడు. అందుకని ఎవడు పుట్టాడు తెలనోడు వాడు గాడ్డు అని మనకు రాడ్డు ఇస్తే అది ఫ్రాడ్, అందులోకి వెళ్ళినోడు బ్యాడ్. అదైందా? మనం మాత్రం స్టేటస్లు పెట్టేస్తాం ఏంటి? వాడి పేరు గణేష్, వాడు వినాయక చవితి స్టేటస్ పెడతాడా? పెట్టడు. ఎందుకని? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, బొర్రున్న వారెవరు, గొర్రె కార. ఏంటండి మీరు మాటి గొర్రె అంటారు? నేను అనలేదు, వాళ్ళే చెప్పుకున్నారు. ఇప్పుడు ఆటో అని ఏమని పిలుస్తామండి? మన పేరు తెలియదు, ఏమని పిలుస్తాం? బాబు ఆటో అబ్బాయి అంటామా? ఎందుకని ఆటో నడుపుతున్నాను అతను. అవునా? ఆ కూరగాయల బండి వస్తే ఆ బాబు కూరగాయల బండి పిలుస్తాంగా. అలాగే వాళ్ళు ఏమని పిలుచుకుంటున్నారు? దే క్లైమ్ దెమ్సెల్వ్స్ గొర్రెల్స్.
అదే డిక్లేర్ గొర్రెల్స్. కాబట్టి ఆ గొర్రెల మతం, గొర్రెల బొర్రలు మనకు అక్కర్లేదు. మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒరే మీరు కూడా ఇక్కడ వాళ్ళకి పుట్టారు, మీ పేర్లు మావే, మీ శరీరాలు కూడా మేము ఇచ్చినవే, మీ బుర్రలు దొబ్బిని అటు వెళ్ళారు, మాకు అక్కర్లేదు. మనమేమో ప్రేమగా అని అనుకుని వాడు పెంచి పాసిపోయిన కేకులు ఇస్తే కేకలు వేసుకుంటూ తినేసి. ఎప్పుడు నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అరటిపల్లి బండి వచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నువ్వెవరినైతే బ్రో అంటున్నావో, వాడిది మందే ఒకటే అనుకుంటున్నావో, ఏ మతమైనా ఒకటే అనుకుంటున్నావో, వాడిని అలా ఆపి 2 అరటిపళ్ళు తీసి అలా ఆకాశంలో పెట్టి ఓసారి చెప్పండి ఓం అంటే వడ్డాం. జస్ట్ మనమేం అందులో ఏం కలపలేదు, అలా ఆకాశాన్ని చెప్పి ఓం అన్నాం, ఆ పండిచ్చాం అంటే. ఇంట్లో పని మనిషి పులిహార ఇస్తే, అమ్మగారు ఇది గుళ్ళోదేమో కదా పెట్టు. మటన్ అయితే ఓకే, చికెన్ అయితే పులిహార పని చేయదు. ఎందుకంటే మేము దేవుడు పొద్దున్న ఆయన చెప్తున్నారు, మా సుమన్ గారు, ఆయన ఊరి పురోహితుడు గారు, ఆయన చెప్తున్నారు. వచ్చారా సుమన్ గారు? సరే, ఆయన చెప్తున్నారు ఏమని, ఎక్కడన్నా సత్యనారాయణ వ్రతం చేసి ప్రసాదం ఏం చేస్తారని అందరికి పెడతాం కదా. అవి మేము తినమండి, మీ దేవుడి ప్రసాదం తినం. అవును, మరి మీరు రక్తం తాగే బ్యాచ్ కదూ, మీరు దెయ్యాల బ్యాచ్ కదూ మరి. కాబట్టి ఈ దేశం రాముడు పుట్టిన దేశం, ఈ దేశం కృష్ణుడు పుట్టిన దేశం, ఈ దేశం గీత పుట్టిన దేశం, ఈ దేశం వాల్మీకి పుట్టిన దేశం, ఈ దేశం రామాయణ భాగవతాల పుట్టిన దేశం. పోతన గారు తెలుగువాడు, పోతన గారు భాగవత రచయిత, మహారామభక్తుడు. ఆయన దగ్గరికి వచ్చి సరస్వతీదేవి ఏడ్చింది. ఏమ్మా అంటే, నువ్వు రాసిన కావ్యాన్ని ఎవరు రాజులకి ఇచ్చేస్తావంట అంటే, లేదమ్మా, కొంచెం భూముల కోసమో బంగారం కోసమో ఆ కర్ణాటక కిరాత రాజులకి దీన్ని నేను అమ్మను భారతీ అని మాటిచ్చాడు. ఈ ప్రపంచంలో ఎన్నో భాషలు ఉండగా ఈ తెలుగు కావ్యం కోసం సరస్వతీదేవి విలపించిందంటే తెలుగు వాళ్ళుగా మనం ఎంత గర్వించాలండి. అటువంటి కావ్యాలకు వారసులమైన మనం ఎంత గర్వించాలండి. అటువంటి భాషని చక్కగా పలికి లోకంలో తెలుగుని పరిచయం చేసిన వాళ్ళకి వారసులం, తెలుగు గొప్పదనం చెప్పిన వాళ్ళకి వారసులమైనందుకు, అలాంటి జిల్లాల్లో పుట్టినందుకు మనం ఎంత గర్వించాలండి. మనకు అసలు భాష మీద ప్రేమ ఉండదు, పుట్టిన నేల మీద ప్రేమ ఉండదు. ఎలా ఈ దేశం రక్షించబడుతుంది? స్వామి రామతీర్థ పేరు విన్నారా? ఆయన వేరే దేశం వెళ్తే మరి ఏది పడితే అది తినలేరు. అలా స్టేషన్ బయటకు వచ్చి ఇలా చూసి, ఏమిటో ఈ దేశం ఎక్కడ పళ్ళు కూడా లేవు అని పైకి అనేసారు. అనేస్తే జపాన్లో ఎక్కడో అక్కడ ఉండే ఒక అబ్బాయి, సార్ ప్లీజ్ డోంట్ కామెంట్ ఆన్ మై కంట్రీ, జస్ట్ ఫ్యూ మినిట్స్ యూ వెయిట్ అని గబగబా బయటికి వెళ్ళి గబగబా కొన్ని పళ్ళు తెచ్చి ఆయన చేతిలో పెట్టి, సార్ మా దేశం గురించి ఎక్కడా ఇలా చెప్పకండి సార్, ఈ దేశంలో ఏ పండ్లు దొరకమని చెప్పకండి అన్నాడు. అంటే దేశం పట్ల అతని ప్రేమ. మనమే మన దేశాన్ని అగౌరవపరుస్తుంటాం. కోర్టులో కేసు వేసేవాళ్ళు లేక కానీ 52 సెకండ్లు జనగణమన పాడడం మ్యాండేటరీ చేశారు. ఎవడో కేసు వేసాడు, నిలబడలేమని. సుప్రీంకోర్టు మరి ఏమి జ్ఞానమో తెలియదు, ఐచ్ఛికం అంది, అది పోయింది. ఐచ్ఛికం ఏంటి? ఐచ్ఛికం అంటే నీ ఇష్టం అని. నీ ఇష్టం ఏంటి? జాతీయ జెండాకి జాతీయ గీతానికి శాల్యూట్ చేయడం, నిలబడ్డం నీ ఇష్టం కాదు, అది మ్యాండేటరీ కావాలి. సుప్రీంకోర్టు సుమోటగా తీసుకోవాలి. ఎవరిష్టం వాడిది ఎలా అవుతుంది? ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్ ఫాలో అవ్వట్లే. అలాగే దేశం పట్ల జాతీయ జెండాకి ఎవరు శాల్యూట్ చేయడో వాడి దేశం నుంచి దొబ్బేయాలి, వాడిని పంపించేయాలి. జాతీయ గీతానికి ఎవడు వెలుగోడో వాడిని బయట పంపించేయాలి.
ఇది మానేసి ఆడు మావాడు ఈడు మీవాడు ఏళ్ళే, మనకి దేశం ప్రధానం. అందులో ప్రతిజ్ఞ చేయండి, చేపెట్టండి. ఈ హిందూ దేశంలో, ఈ భారతవర్షంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నాకు, హిందూగా జీవిస్తున్న నాకు కులాల కంటే, ప్రాంతాల కంటే, పార్టీల కంటే, భాషల కంటే నా దేశమే నాకు ముఖ్యం, నా ధర్మమే నాకు ముఖ్యం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. నన్ను మీ అందరికీ ఒక్క కథ చెప్పి నేను ముగిస్తాను. ఆ కథ ఏమిటంటే, మీరంతా గుర్తుపెట్టుకోండి, కాలం అనేది ఐస్ క్రీమ్ లాంటిది. ఐస్ క్రీమ్ తిన్నావు కదా అమ్మాయి, ఎలా అంటుంది, నేను కూడా తిన్నాను, ఇప్పుడు మానేశాను. ఐస్ క్రీమ్ తిన్నా కరుగుద్ది, తినకపోయినా కరుగుద్ది. కాలం కూడా అంతే. మనం సరిగా వాడినా సరిగా వాడకపోయినా కాలం గడిచిపోతుంది. ఇప్పుడు కాలం మనం గడుపుతున్నామే, దీన్ని ఏమంటాం, సద్వినియోగం. కానీ అలా కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా కాలాన్ని వ్యర్థం చేస్తుంటారు. అలా చేయకూడదు. కాలాన్ని సద్వినియోగం చెయ్యకపోతే యముడు వస్తాడు. యముడు వస్తే ఏమవుతుంది, అంతటితో మన కథ అయిపోతుంది. యముడు ఒకళ్ళ ఇంటికి వచ్చాడు. వస్తే వాడు కంగారు పడి వాడు అడిగాడు, ఏమన్నా మా ఇంటికి వచ్చారేంటి అన్నాడు. అంటే మరి లిస్టులో నీ పేరే ఉందరా, అందుకే వచ్చాను అన్నాడు. లిస్టులో ఫస్ట్ నీ పేరు ఉందా, అందుకు వచ్చాను అన్నాడు. అంటే ఈయన అన్నారు, ఇతను అన్నాడు, సరే సార్